ఈరోజు ఏంటమ్మా? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరును గాక. ఇప్పుడు మళ్ళా మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే నీ చిత్తము ఎక్కడ నెరవేరుతుంది? పరలోకంలో నెరవేరుతుందట. అంటే దేవుడి చిత్తము పరలోకంలో నెరవేరుతుందంట. అంటే ఇప్పుడు పరలోకంలో దేవుడి చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. పాట పేరేంటో తెలుసా? పరలోకంలో దేవుడి చిత్తము ఏమిటి అంటే ఇప్పుడు ఇది కదా ప్రభువు చెప్పాడు. ఏమన్నాడు ఆయన? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు అన్నాడు కదా. అవునమ్మా? అదే కదా ప్రభు చెప్పాడు. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం ఆలోచించాలంటే పరలోకమందు దేవునికంటూ ఒక చిత్తము ఉంది. ఆయన చిత్తంలో ఏమున్నాయి, పరలోకమందు ఏమేమి ఉన్నాయి, ఆయన చిత్త ప్రకారంగా పరలోకమందు ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలియాలి కదమ్మా. అవునా? తెలియాలి. ఇప్పుడు చూద్దాం పరలోకంలో ఎవరున్నారు. పరలోకంలో ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే శ్రీమంతుడు, అద్వితీయుడు. శ్రీమంతుడు అంటే ఘన శ్రీ 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 రాజ మహేంద్ర అంటుంటారు చూసారా? పేరు పిలుస్తారు చూసినారు. అంటే ఎప్పుడంటారు అట్లా? శ్రీ 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 ఎవరిని అంటారు? గొప్పవారిని అంటారు. గొప్పవారిని అంటారు, ఉన్నతమైన వారిని అంటారు. యేసుప్రభువు వారు ఒకసారి ఇక్కడ తండ్రిని దేవుడి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రీమంతుడు, శ్రీ 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 రాజాధిరాజ అంటుంటాం కదా. అట్లాగా కలెక్టర్ గారిని కూడా వీళ్ళు మామూలుగా పలాని కలెక్టర్ గారికి అనకూడదంట రాసేటప్పుడు. శ్రీ 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 రాసి గౌరవనీయులు రాజా, జిల్లా రాజుగారైన ప్రియమైన ఫలాని యొక్క కలెక్టర్ గారికి అంటూ అలా రాయాలి కదా. అట్లా శ్రీమంతుడును అద్వితీయుడు అంటే ఒక్కడే, ద్వితీయము కానివాడు సర్వాధిపతి అంటే ఈ భూమి మీద ఉన్న వాటిపైన కానీ భూమి క్రింద ఉన్న వాటిపైన కానీ దేవుడుని ఉన్న చోట కానీ ఆయనకు మాత్రమే అధికారము ఉంటుంది. ఎన్ని లోకాలు ఉన్నాయమ్మా మనకు? మామూలుగా అయితే చాలా మంది రకరకాలు చెప్తుంటారు, కానీ బైబిల్ ప్రకారముగా 3 లోకాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, దేవుడి లోకం. అది రెండవది భూలోకం, మనుషులు, జంతువులు, సకల జలచరాలు ఉన్న లోకం. 3వ లోకం ఏంటి? పాతాళ లోకం అనేటువంటిది 3వ లోకంగా మనం చెప్తూ ఉంటాం. బైబిల్ ప్రకారం కొన్ని ఆలోచనలు చేసినప్పుడు అవి బయటికి రావడం జరిగింది. ఇకపోతే బైబిల్ని ఆధారం చేసుకునే రకరకాల కొన్ని లోకాల గురించి చెప్పడము జరుగుతుంటుంది. అయితే ఈ 3ని దృష్టిలో పెట్టుకోండి. సరేనా? ఈ 3ని దృష్టిలో పెట్టుకోండి. దేవుడి లోకం పరలోకము, మనమున్న లోకము భూలోకము, పాతాళ లోకం ఒకటి ఉంది. ఆ పాతాళ లోకం అనేటువంటిది అది ఎక్కడుందో ఎట్లుందో మనకు సరిగా తెలియదు. ఎందుకంటే మనం ఉండేది ఎక్కడ? భూమి మీద కాబట్టి. అది ఎట్లుంటుందో ఎక్కడుందో తెలియదు. ఓకేనా? కానీ బైబిల్ గ్రంథంలో చాలా రకాలుగా చాలా సందర్భాల్లో పాతాళ లోకాన్ని గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. కనుక మనం వాటి గురించి చెప్తాం. ఇక్కడ సర్వాధికారి దేవుడు ఎవరు? సర్వాధికారి. ఆయన శ్రీమంతుడు అంటే ఘనమైన వాడు, ఒక్కడే అయిన దేవుడు. తర్వాత ఆయన సర్వాధికారి, ఆయనకు సర్వాధికారం ఉంది. రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్న ఆయన ఎక్కడున్నాడట? సమీపింపరాని తేజస్సులో, ఎవరు కూడా ఆయన దగ్గరికి లేని చోటు,
సమీపింపరాని తేజస్సు. అమరత్వము. అమరత్వం అంటే మరణము లేని ఆ చోట ఆయన ఉన్నాడు కదా ఆయన అన్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నప్పుడు ఆయనకంటూ చిత్తాలు ఏముండవా? ఆయన స్థలంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవా? ఖచ్చితంగా ఆయన ఉన్న చోటు ఎట్లుండాలనుకుంటే మీరు చెప్పండి. కలెక్టర్ గారు ఉన్న క్యాబిన్ ఛాంబర్ ఎట్లుండాలంటారు? మన రూమ్ ఉన్నట్టే ఉండాలి అంటారా? మన రూమ్ ఉన్నట్టు ఉండదు ఆయన క్యాబిన్, ఆ ఛాంబర్ అనేది చాలా ఆయన హోదాకు తగ్గట్టుగా ఉండాలి. అలాగే ముఖ్యమంత్రి ఉండేటువంటి ఛాంబర్ కలెక్టర్కి ఉన్నట్టు ఉంచితే అట్లా కరెక్ట్ కాదు. కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్కి ఆయన తగ్గట్టుగా ఆయన ఉంటుంది. ఓకేనా? ముఖ్యమంత్రికి ఆయన తగ్గట్టు ఆయనకు ఉంటుంది. అలాగే ప్రధానమంత్రికి ఆయన తగ్గట్టు ఆయనకి ఉంటుంది. ప్రపంచ రాజుకి అదనమాట. ఇది మనకు ఐడియా కోసం మీకు చెప్తాను వస్తామా, మన గుర్తు కోసం చెప్తున్న విషయం. దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఎక్కడుంటాడు? అమంతంలో ఉంటాడు. వర్షింపరాజ తేజస్సులు ఆయన ఉంటాడు. ఆయన ఉన్న లోకంలో చాలా ఆయన హోదాకు తగ్గట్టుగా ఆయన చిత్తానికి తగ్గట్టుగా అన్నీ అక్కడే ఉంటాయి. ఆయనకి ఇష్టం కానిది ఆయన ఛాంబర్లో లేకుంటే ఆయన స్థలంలో, ఆయన ఉన్న స్థలంలో ఏదో ఉండడానికి వీళ్ళేనే వీల్లేదు. ఆయనకి ఇష్టము కానిది అంటే ఆయన చిత్తము కానిది ఏది ఉండడానికి వీళ్ళేనే వీలేదు. ఆయన ఉన్న ప్లేస్ అంతా ఇప్పుడు మనకంటే చిన్నది రండి. దేవుడు ఉండేది మహాలోకం కదా. ఆ లోకంలో ఆయనకి ఇష్టమైనవే ఉండాలి సుమా. ఆయనకి ఇష్టమైనవే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండే లోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తర్వాత అక్కడ ఏముంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏముంది? మత్తయి సువార్త 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకోండి. వీరి దూతలు ఎవరు? పరలోకంలో ఎవరున్నారు? దేవుడి లోకంలో దూతలు ఉన్నాయి. ఎందుకున్నారంటారు? కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి దగ్గర వర్కర్స్ ఉంటారా ఉండరమ్మా? ఎందుకున్నారంటారు వాళ్ళు? అంతే కదమ్మా, పరిచర్య చేయడానికి. అదెందుకో? ఫైల్ ఇవ్వడానికి, కాపీ తీసుకురాకో ఇవ్వడానికి, ఎవరు నచ్చారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. పరిచర్య చేసేవాళ్ళు ఉంటారా ఉండరా? ఆయన కారు నడపడానికి డ్రైవర్ అంటూ ఉండడా? వీళ్ళందరూ ఎవరు ఆయనకి? దూతలు, పరిచర్య చేసే దూతలు. అర్థమవుతుందా? మరి దేవుడు ఉండే లోకంలో దేవునికి పరిచర్య చేసేవారు ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఆయనకేం అవసరం ఉంది సార్? ఈ కలెక్టర్ గారి కంటే కాక అవసరము, అవునా? మంత్రి కంటే కాక అవసరం, ఆయనకి కాక అవసరం అంటారు. ఆయనకి ఇవి కాదు, ఇది మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇట్లాంటివి. ఆయన లోకంలో ఆయన తగ్గట్టుగా అవి ఉంటాయి, ఆయన తగ్గట్టుగా ఆయనకు ఉంటాయి. మరి దేవుడి లోకంలో దేవుని దూతలు ఎందుకున్నారు అంటే పరిచర్య చేయటానికి. దేవుని వాళ్ళరా, దేవుడి లోకంలో చీపురు పట్టుకొని ఊడ్చే అవసరం లేదు. పరిచర్య చేయడానికి అంతే కదమ్మా. చీపురు పట్టుకొని అలా ఊడ్చే అవకాశం ఉందా? ఏం అవసరం లేదు. బట్టలు ఉతికే అవసరం ఉందా? బట్టలు ఉతికే అవసరం కూడా ఏమీ లేదు. బట్టలు తుడిచే అవసరం ఉందా? ఇవన్నీ చెప్తుంటే ప్లస్కి లోకంలో వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటా. చీపురు పట్టుకునేది అవసరం లేదు, బట్టలు తుడిచే అవసరం లేదు, బట్టలు ఉతికే అవసరం లేదు. అంటే టీ పెట్టుకరా అంటుంటారు, అన్నం ఉడికి పెట్టు అంటుంటారు. ఈ పంచాయతీ లేకుండా తొందర పడుకోతే బాగుంటుంది. అక్కడ ఏం లేదు కదా, మరి ఆకలి లేదు, దప్పిక లేదు, ఏం లేదు కదా. శుభ్రత చేసుకునేకి ఏం లేదు కదా. వస్త్రాలకు సంబంధించి ఉతికేది ఏం అవసరం లేని. మరి వాళ్ళు ఎందుకున్నారయ్యా? మరి ఏం చేయకున్నారు? మరి ఏమన్నా రోడ్డు ఊడడానికి ఉన్నారు అక్కడ? ఎక్కడంటే రోడ్డు ఊడడానికి అవసరం. అక్కడ లైట్ కూడా అవసరం. లైట్ పడలేదు ఈరోజు, ఆయన వెళ్ళిపోయింది. అందుకే ఏమీ లేదు. అదంతా వెళ్ళిపోయి అందుకే ఏం లేదు కదా. అక్కడ లైట్లు కూడా ఏం అవసరము లేదు. వెలుగుంది, నిత్యం వెలుగుతూనే ఉంది. దాని పవర్ అంతా దేవుడు, పెద్ద పవర్ దేవుడు. అక్కడ ఏమి ఈ పనులు ఏమి లేవు. మరి ఎందుకున్నారు వాళ్ళు అక్కడ అంటే దేవుడిని
ఇష్టమైన మాట, దేవునికి ఇష్టమైన సంగతి తెలుసుకొని అది జరిగించడానికి చాంబర్లో, కలెక్టర్ ఆఫీస్ చాంబర్లో లైట్కు సంబంధించి చూసుకోవడానికి మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నా కూడా అక్కడ ఒక పిఏ ఉంటాడు ఆయన కదా, పిఏ ఉంటాడు. ఆయన కరెంటు వేయడానికి, లేకపోతే కరెంటు వేయడానికో ఇవి తోడడానికి కాదు, తుడిచేవాళ్ళు సపరేట్ ఉంటారు, అందించేవాళ్ళు సపరేట్ ఉంటారు, ఆయనకు సంబంధించిన డ్రైవర్లు సపరేట్ ఉంటారు, ఈ చాంబర్లు ఏం లోపాలు ఉన్నాయి చూసుకునే సపరేట్ ఉంటారు, అలంకారంగా చూసుకునే వాళ్ళు సపరేట్ ఉంటారు. ఇవన్నీ కాకుండా ఒక ఆయన పర్సనల్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళందరూ ఉన్నారు కదా, ఏనేది అనుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు చేసేది వాళ్ళు ఉంటారు, ఈయన చేసేది అనేది ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు, ఈయన ప్రోగ్రామ్ ఎక్కడ ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు కలవాలి, ఈరోజు ఎవరు వస్తారన్నారు, ఫోన్ వచ్చిందా ఎవరు వస్తారని చెప్పేస్తారా, ఈయన చూసుకోవాల్సినటువంటి పర్సనల్ సెక్రటరీ కదా, చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వ్యక్తిగా ఉంటారు. దేవదూతలంతా కూడా అలాంటి వారేనండి. దేవదూతలంతా కూడా దేవుడి దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా చీపురు ఉంచాల్సిన అవసరం లేదు, ఏం లేవు కదా, ఇల్లు బట్టి వాళ్ళంతా ఎవరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి ఆ దేవదూతలు. ఓకేనా? ఏమంటున్నాడు మత్తయి సువార్త 18:10 ఏమన్నాడు, ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరింపనివ్వకుండా చూసుకున్నది వీరి దూతలు పరలోకమందున్న తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు. అంటే ఎప్పుడు ఆర్డర్ ఇస్తాడా, ఎప్పుడు ఏ పని చేయాలా అని కాచుకొని ఉంటారమ్మా పిఏ వాళ్ళు కదా, రెడీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారా ఆర్డర్ వెంటనే వినడానికి అక్కడే ఉంటారు. ఓకేనా? అంటే అక్కడ ఏముంది, పరిచర్య ఉంది. దేవుడి లోకంలో ఏముందమ్మా, తర్వాత యెషయా గ్రంథం చూడండి 6వ అధ్యాయం, అక్కడ ఇంకేముంది, దేవుడి లోకంలో ఇంకేముంది చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూసుకున్నాము. 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నారు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఆయనకు పైన శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కటి 6 రెక్కలు ఉండేను. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 ఎగురుతూ ఉండేను. వారంట సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప శబ్దముతో ప్రతిగానములు చేర్చు ఉండిరి. అమ్మ అంటే ఏం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ పరలోకంలో వీళ్ళుండి ఆరాధిస్తున్నారు. అక్కడేముంది, దేవుని స్తుతిస్తున్నారంటే ఆరాధన ఉంది. దేవుని ఆరాధించడం అంటే ఘనపరుస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఒకడైన దేవుణ్ణి ఏం చేస్తున్నారు, ఆయనని ఘనపరుస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఎక్కడ దేవుడుండే లోకంలో దేవుడున్నాడు. ఆయనటువంటి లోకంలో పరిచర్య ఉంది, ఆయన లోకంలో ఆరాధన ఉంది. ఇంకేముంది, కీర్తనలు. ఇంకేముందో చూడండి. 5వ కీర్తన 4వ వచనం. 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు అంటే దేవుని యొక్క ఏం లేదు, చెడుతనమునకు చోటు లేదంటే ఏముంది, అక్కడ పరిశుద్ధత ఉంది. అక్కడ ఏముంది, చెడు లేదు, పరిశుద్ధత ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఉండే లోకంలో దేవుడు ఉన్నాడు, అక్కడ పరిచర్య ఉంది,
అక్కడ ఆరాధన ఉంది, అక్కడ పరిశుద్ధత ఉంది. అక్కడ పరిశుద్ధత ఉంది. రెండవది. ఇంకా ఎన్నోదమ్మా ఇది? నాలుగవది చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. మత్తయి 7:23. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా. అంటే ఇప్పుడు దేవుడి దగ్గర ఏముంది? అది ఆయన దగ్గర క్రమం ఉంది. దేవుడి దగ్గర ఏముంది? అక్రమము ఆయన దగ్గర చోటు లేదు. ఎందుకంటే అక్రమం చేయవాళ్ళు ఏమంటున్నాడు? ఈయన నా ఇద్దరిని పోటీ అంటున్నాడు. అంటే ఆయన దగ్గర ఏముంది? క్రమం ఉంది. దేవుడు లోకములు ఏముంది? క్రమం ఉంది, క్రమశిక్షణ ఉంది. అమ్మ, మీరు స్కూల్లో క్రమశిక్షణ పాటించకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని పనిష్మెంట్ ఇస్తారు కదా. పనిష్మెంట్ ఇస్తారు కదా. కాలేజీకి వెళ్తున్నారు, పనిష్మెంట్ ఇస్తారా లేదా? పిల్లలు మీకు క్రమశిక్షణ చేయకపోతే ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఏదైనా దాంట్లో ఉంటారు ప్రతిజ్ఞ చేసేటప్పుడు కానీ క్రమశిక్షణ లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది. కరాటే నేర్చుకునే వాళ్ళకు కూడా ఒక క్రమశిక్షణ నిలబెట్టి ఉంటారు. ఆ క్రమశిక్షణలో తను లేడనుకో, ఇష్టం వచ్చినట్టు నిలబడ్డాడు అనుకో, ఆ మాస్టర్ వచ్చి ఏం చేశాడు? కొడతాడు. సరే నిలబడవు. పోలీస్ సంబంధించినటువంటి బెటాలియన్ వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ వెళ్ళారనుకో, క్రమశిక్షణ లేకుండా అతను ఏదైనా చేస్తానికి ఎట్లుంటుంది? ఖచ్చితంగా కొడతారు. మిలిటరీకి క్రమశిక్షణకు పేరు అనేటువంటి చాలా చెప్తుంటాం కదా. క్రమశిక్షణ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్గా భావిస్తూ ఉంటారు. ఎందుకని క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాం? మత్తయి సువార్త 24వ అధ్యాయము. అక్కడ క్రమశిక్షణ ఎందుకు ఉండాల్సి వస్తుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. దేవుడి చోట క్రమశిక్షణ ఎందుకు అవసరం అంటే, ఆ క్రమశిక్షణ అనేటువంటిది ఎందుకు దేవుడి లోకంలో పెట్టాడు దేవుడు? అదే దేవుడు ఎందుకు ఇష్టపడతాడని అంటే ఇక్కడ అంటున్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. అంటే క్రమము లేకపోతే అక్కడ ఏముండదు? ప్రేమ ఉండదు. అంటే ఇప్పుడు దేవుడు ఉండే చోటు క్రమమైన చోటు, క్రమశిక్షణతో కూడిన చోటు. అందుకే అక్కడ ఏముంది? ప్రేమ ఉంది. దేవుడు ఉండే చోటు ఏముంది? ప్రేమ ఉన్న చోటు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? భూమి మీదనే ఉన్నాం, కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉందో అన్ని చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా చూసి వచ్చినారా పరలోకం? ఇప్పుడు వరకు ఎక్కడ పోలేదు కదా. మనం ఇప్పుడు పరలోకం తీసుకెళ్తున్నాం. అక్కడ ఏమేమి ఉందో ఛేదిస్తున్నాం. ఏముంది అక్కడ పరిశీలిస్తున్నాం. ఏముంది అక్కడ పరిశీలన చేస్తున్నాం. మనం ఏం పెట్టి పరిశీలిస్తున్నాం? వాక్యం అనేటువంటి మైక్రోస్కోప్ పెట్టి పరిశీలిస్తున్నాం. ఏముంది? దేవుడు ఉన్నాడు. ఎక్కడేముంది? ఇంకా పరిచర్య ఉంది. అక్కడ ఇంకేముంది? పరిశుద్ధత ఉంది. అక్కడ ఇంకేముంది? ఆరాధన ఉంది. అక్కడ ఇంకేముంది? క్రమశిక్షణ. అంటే అక్కడ ప్రేమ ఉంది. అబ్బా, ఎంత బాగా కనబడుతున్నాయి కదా మనకు. చాలా బాగా నీట్గా కనబడుతుంది. పరలోకంలో ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ మత్తయి సువార్త 25వ అధ్యాయం. అక్కడ ఇంకేముంది? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 వచనం. 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. అంటే ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? ఆశీర్వదింపబడిన వారిని. అంతేనా? అక్కడ ఎవరిని ఆహ్వానిస్తున్నాడమ్మా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా. అంటే దేవుడి లోకములో ఏముంది? ఆశీర్వాదం ఉంది. యాకోబు పత్రిక ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 17వ వచనం ఇంకా బాగుంటుంది.
17వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైనది. అంటే ఇవన్నీ ఎక్కడుంటాయి? దేవుడున్నా ఏమున్నాయి అక్కడ? శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరములు ఉన్నాయి. అంటే బ్లెస్సింగ్స్ అక్కడ దేవుడి దగ్గర ఉన్నాయి. అమ్మా, దేవుడిని మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమడుగుతారు? దేవుని అడిగి దీవించు, ఆయన ఆశీర్వించు అంటున్నామంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర ఏమున్నాయి? ఆశీర్వాదాలు దేవుళ్ళు ఉన్నాయి. నీ ఆశీర్వాదాలు కుమ్మరించు ఆయన అంటున్నాం కదా మరి మనం. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమున్నాయి? ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈవులు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. దేవుడి దగ్గర వరాలు ఉన్నాయి. ఓకేనా? ఇంకేముందో చూద్దాం. 96వ కీర్తన 10వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన. అంటే ఇప్పుడు దేవుడి దగ్గర ఏముంది? న్యాయం ఉందంటే అక్కడ ఏమున్నట్లు? పరిపాలన ఉంది. అక్కడ ఏముంది? పరిచర్యనే కాదు, పరిపాలన కూడా ఉంది. పరిపాలన వేరు సుమా. పరిచర్య వేరు, పరిపాలన వేరు. పరిచర్య అంటే ఎట్లా? పరిపాలన అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పరిపాలన. ఎవరిని ఎక్కడ పెట్టాలి? ఈయన కార్పొరేటరా అయితే ఆయన అక్కడ పెట్టండి, పలానా గ్రామంలో పాలించండి. ఈయన ఎమ్మెల్యేనా? ఈయన అక్కడ పెట్టండి. ఈయన ఎంపీనా? ఈయనని పాలించండి పెట్టండి. ఈయన కలెక్టరా? పలాచోట పెట్టండి. మంత్రినా? పలాచోట. ఈ మంత్రులు నన్ను ఎక్కడ పెట్టాలి? ఈ మంత్రి పలాదానికి, ఈ మంత్రి పలాదానికి, ఈ మంత్రి పలాదానికి. ఆర్థిక శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి కదా, రైల్వే శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి. ఈ పరిపాలన ఉంది. దేవుడి లోకం ఏమున్నాయి? పరిపాలన ఉంది. ఎన్ని చేసినావమ్మా? కొంచెం ట్యాలీ చేయండి. దేవుడి లోపల దేవుడు ఉన్నాడు, పరిచర్య ఉంది, ఆరాధన ఉంది, పరిశుద్ధత ఉంది, క్రమము ఉంది, న్యాయం ఉంది, పరిపాలన ఉంది, ఆశీర్వాదం కూడా ఉంది, ఇంకా ప్రేమ ఉంది. ఇంకేముంది? ఇంకో చూద్దాం. ఆఖరిలో నుంచి ముగిస్తారు, టైం అవుతుంది. మనం ప్రవచితం అయితే అవి భూమి మీద ఎలా నెరవేరాలో వచ్చే శుక్రవారం చెప్పుకుంటాం. సరేనా? ఇప్పుడు పరలోకంలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రభువారు అదే కదా నేర్పించాడు. ఇప్పుడు ఇంకోటి ఏముందో చూసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు గారికి రాసిన రెండవ పత్రిక 2:4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకి కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. యూదాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యూదాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి. అంటే అక్కడ ఏముందమ్మా? దేవుడి లోకంలో ఏంటో తెలిసిన శిక్ష అంటే తీర్పు ఉంది. అక్కడ దేవుడి తీర్మానము తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు కనుక అక్కడ ఏముంది? తీర్పు ఉంది. ఎవరైనా
దేవునికి ఇష్టం కానిది అక్కడ జరిగిస్తే అక్కడ వారిని ఉంచాడు. అలా ఎవరైనా చేస్తారా అంటే ఎందుకే లేదు, దేవదూతలే చేశారు కదా. దేవదూతలు ఏం చేశారంట, వారు ప్రధానత్వాన్ని కోల్పోయినారంట. వారికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, వారికి ఉన్నటువంటి ఆ యొక్క దేవుడి దగ్గర ఉండాల్సిన అర్హతను కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు, తీర్పు తీర్చాడు. అక్కడ ఏముంది పరలోకంలో దేవుడి దగ్గర శిక్ష మొదలైంది, అయిపోయింది. ఇప్పుడు అట్లాంటి వారే వెళ్ళాలి అక్కడికి తీర్పు తీర్చడానికి. మళ్ళీ అదే పని మీద పెట్టాలా దేవుడికి. ఇవన్నీ దేవుడి లోకంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడికి రావాలని ప్రభు కోరుతున్నాడు. పరలోకంలో ఏదైతే దేవుడా నువ్వు నిర్ణయించావో నీ చిత్తం ఏమైతే ఉందో అది భూమి మీద కూడా నెరవేరాలి. ఈ భూమి మీద నెరవేరాలంటే ఇంకేమి ఉండాలో అనేది మనం వచ్చే వారం మనము చూసుకున్నాం. సరేనా? మళ్ళీ ఒక గంట అయితే చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, పరలోకంలో దేవుడు ఉండేటువంటి పరలోకంలో నీ చిత్తం నెరవేర్చున్నట్టు పరలోకంలో దేవుడి చిత్తం నెరవేరుతుందా లేదా? ఏమేమి ఉంది దేవుడి చిత్తం అక్కడ? దేవుడు ఉండే లోకంలో దేవుడు ఉన్నాడు, పరిచర్య ఉంది, పరిశుద్ధత ఉంది, క్రమం ఉంది, న్యాయం ఉంది, ఆరాధన ఉంది, ప్రేమ ఉంది, ఆశీర్వాదం ఉంది, పరిపాలన ఉంది, క్రమం ఉంది, తీర్పు ఉంది, న్యాయం ఉంది, శిక్ష కూడా కదా. ఇవన్నీ కూడా దేవుడి లోకంలో ఉన్నాయి. అదే ప్రభు అంటున్నట్టు నాయన నీ చిత్తం పరలోకం ముందు ఎంత క్షుణ్ణంగా నెరవేరుతుందో అదే భూమి మీద నెరవేరుతుంది దాకా అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా భూమి మీద నెరవేరాలా వద్దా చెప్పండి? ఎందుకని? ఈ భూమి మీద మానవులందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు కదా. మరి ఇక్కడ భూమి మీద మానవులు దేవుడి లోకానికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడి చిత్తం పరలోకం ముందు ఏముందో అది భూమి మీద ఉన్నటువంటి మనము జరిగిస్తేనే కదా అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ప్రభు అది నీ చిత్తం భూమి మీద నెరవేరాలి అని ప్రార్థించాలి. ఓకేనా? ఇది ఏం తెలియదు కానీ మనము పరలోకం నా తండ్రి చెప్పాలి, పరలోకం నెరవేర్చింది కాక అంటున్నాము తప్ప అసలు పరలోకం మంది ఏంటి, పరలోకం అందరూ దేవుడి చిత్తం అంటే ఏంటి ఏమన్నా తెలుసా మనకి? తెలియదు. అడగండి ఈసారి నేను పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఏంటి అసలు పరలోక ప్రార్థన చేస్తున్నారు కానీ ఎందుకు ఊరికే అలవాటు ప్రకారం చేస్తున్నారు. నేను కలెక్టర్లు ఉన్నప్పుడే ఇంకా రిజైన్ చేసిన లెక్కలు వాళ్ళకి తెలిసింది. నేను రిజైన్ చేశాను కలెక్టర్కి అసలు వచ్చింది. వాళ్ళు తెలుసుకొని ముంబై నుండి పెద్ద పక్షులు వచ్చారు, ఆఫీస్ కాడికి వచ్చి కూర్చొని సార్ 1.5 గంటల సేపు మాట్లాడారు. సార్ మా సంఘానికి కాదు సార్, 70 సంవత్సరాల నుంచి ఉన్న సంఘం సార్, మాది వేల మంది ప్రజలు ఉన్నారు సార్, మా కాడికి రండి సార్ ఒకటే చెప్పాను, వస్తాను. నా గురించి మీరు మీకైతే తెలుసు అంటే మాకు తెలిసింది సార్, మాకు మీ గురించి బాగా తెలిసింది. మీరు వాక్యం చక్కగా వాక్యం బోధించగలరు, నీతిగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, ఉన్నతలో తృప్తిగా ఉంటారు, మీరు ఆశాపాతకులు కాదన్న సంగతి కూడా మాకు తెలిసింది. మీరు రావాలి, మా సంఘానికి రావాలి అంటే ఇంత పెద్ద సంఘానికి నేను ఎక్కడ వస్తానయ్యా అంటే లేదు సార్ ఇలాంటి వారే మాకు కావాలి అంటే సరే వస్తాను, కాకపోతే మరి బైబిల్లో ఉండదున్నట్టు చెప్పాలా మీకు అనుకూలంగా చెప్పాలా అని చెప్పాను. బైబిల్ ఉండదున్నట్టు చెప్పాలా మీకు అనుకూలంగా చెప్పాలంటే బైబిల్ ఉండేదే చెప్పండి సార్, బైబిల్ ఉండేదే చెప్తాను. మరి మీ సంఘంలో ఉండేటువంటి పెద్ద మనుషులందరూ మరి నా పైన అభిమాష్ చేస్తే లేదు సార్, ఒకరు ఉంటారు లేని కొందరు, కానీ వాళ్ళ నోరు ఊహించేస్తాం సార్, ఎవరు అభిమాషి ఉండదు సార్ మీకు పైన, నువ్వు ఏం చెప్తే అదే చెప్తాను చేస్తాను సరే. బైబిల్లో ఏం చెప్తే చెప్తాను మరి చెప్తాను. పరలోక ప్రార్థన నేను చేయను, పరలోక అంత మాట ఏంటంటే ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చేయనంటే అంటే ప్రభు నేర్పిన ప్రార్థన నేను అగౌరవపరచట్లేదు, గౌరవించాలి, ప్రార్థన చేయాలి. అయితే ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన మీరు ఎప్పుడు చేస్తున్నట్టు చేయనంటున్నాను, మీరు ఎప్పుడు చేస్తున్నట్టు చేయను. మరి ఎట్లా వేస్తారు సార్ అంటే నాకంటూ కొంత వాక్య అవగాహన ఉంది కనుక ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేస్తే అది కరెక్ట్ అనిపిస్తుందో ఆ విధంగా చేస్తానంటే
ఎట్ట సార్ అంటే చెప్పాడు, పరలోక మందిరం నా తండ్రి అంట. తర్వాత నీ నామం పరిశుద్ధపరచబడిన కాక మయపరుస్తాను నామాన్ని అంట. నా మాట కూడా నీ రాజ్యము వచ్చిన కాక అంటే నేను అన్నాను. అప్పుడు దాన్ని ఏమంటా నేను, నీ రాజ్యం మాకు వచ్చింది కాక మాకు నీ రాజ్యంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం అంట అన్న. ఈ రాజ్యంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం అంట. నేను అవాక్ అవుతున్నారు, అమ్మ ఏది నేను బాగా చేస్తున్నాను. తర్వాత నీ చిత్తం పరలోకమున నెరవేరుతున్నట్టు భూమి ఎందు ఈ మాట కూడా అంట. నెక్స్ట్ ఏముంది, అనుదిన ఆహారం నేడు మాకు, ఇది అంటాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆయన రాండి నన్ను ఈ పాట చెప్తాను బాగుంటాయి. ఓకేనా? అంటే ఇట్లా నేను కొన్ని ఎక్స్ప్లెయినింగ్ చేసినప్పుడు వాళ్ళు కరెక్టే కానీ సార్ మీరు చెప్పేది బాగుంది కానీ దీన్ని కనబడమంటారు కదా సార్. మళ్ళీ ఇప్పుడు ఇట్లా మారిస్తే మళ్ళీ ఏమవుతుందో సార్ మీరే తెలుసుకోండి అని చెప్పి పంపించిన. నిన్న కాక మన ఫోన్ చేసినాడు ఒక ఆయన మళ్ళీ బాంబాయి నుంచి. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. ఏమో బైబుల్ ఉంటే చెప్పాలా లేదు చెప్పాలా? క్రమమైన రీతిలో మనం బోధించుకోవాలా లేదా కదా? నేను చెప్పే బోధ లోకానికి లేకపోతే సమాజానికి వ్యతిరేకం ఉంటుందేమో కానీ ఉన్నది వాస్తవం ఎప్పుడు కూడా వాస్తవం కాక ఎరదు. వాస్తవమే కదమ్మా. కాబట్టి ఇప్పుడు మనం పరలోక ప్రార్థన గురించి మనం తెలుసుకుంటాం. మనం చేద్దాం. మనం కూడా పరలోక ప్రార్థన చేద్దాం. ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దాం. ఎట్లా చేయాలో అట్లనే చేద్దాం. చేయాల్సిన పద్ధతి ఉంది, ఆ విధంగా చేద్దాం. ఆఖరిలో ఇప్పుడు కాదు, అది కూడా అవసరం ఉంటే చేద్దాం. ఎందుకంటే మీరే చెప్తారు అప్పుడు వద్దులేండి సార్ అట్లా కానప్పుడు ఇంకెందుకు లేదు సార్ అంటారు. అందుకే చేయట్లేదు అన్నమాట. అందుకే చేయట్లేదు. ఓకేనా? ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి చూసుకున్నాము, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక చూసుకున్నాము, నీ రాజ్యం వచ్చిన కాక చూసుకున్నాము, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు. ఇవన్నీ నెరవేరుతున్నాయి లేదా? పరలోకము నెరవేర్చున్నాయి. మన జీవితంలో మనకు ఎట్లా నెరవేర్చాలో వచ్చేసి ప్రార్థించుకుందాం. ఈ వాక్యము దేవుడి మాకు దేవుడు స్థిరపరచిన కాక ఫలించినట్లుగా రాష్ట్రంపై ప్రార్థన చేస్తారు. ఫలించినట్లుగా ప్రార్థన చేస్తారు. తర్వాత మరి శరణ ప్రార్థన చేస్తారు. ఆ విధంగా ఎవరైనా చూద్దాం, సమయాన్ని బట్టి కూర్చోండి. వాక్యం ఫలించినట్టుగా ఇంతపడిన వాక్యం ఫలించినట్టుగా రాష్ట్రం ప్రార్థన చేస్తారు. తర్వాత కిషోరణ చేస్తారు. ఆ తర్వాత చివరి ప్రార్థన నేను చేస్తాను. ప్రార్థన.